అసెంబ్లీలో 10 మంది మా బలగం అంటే ఎమ్మెల్యే మేడాలన్నట్టు. కాంగ్రెస్ లో 6, బీఆర్ఎస్ లో 4 అయితే లాసియక్క కాలం చేసుడితోటి 3 అన్నట్టు. ఇక బీజేపీలో ఒక్కలంటే ఒక్కలు సుతలేరు. మళ్ళా మంత్రి పదవిలో కూడా 2 ఉన్నారు. సీతక్క సురేఖక్క ఈ ఇద్దరిది కూడా పాత వరంగల్ జిల్లానే. ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు నడుస్తుంటే గీమెంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు అంటుందని చూస్తురా, ఆడికే వస్తున్నాం. 3 పార్టీల టికెట్లు వచ్చిన లేడీ లీడర్లు ఎందరంటే 6. అందులో కాంగ్రెస్ కెళ్లే 3, మల్కాజ్గిరిల సునీతమ్మ, ఆదిలాబాద్ ల సుగుణమ్మ, వరంగల్ ల కావ్యమ్మ. ఈ 3 కూడా పార్టీకి కొత్తోళ్లే. ఇక బీజేపీ చూస్తే పాలమూరుల డీకే అరుణమ్మ, హైదరాబాద్ ల మాధవిలతమ్మ, బీఆర్ఎస్ తరపున మైబాద్ ల సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితక్కే నిలబడతాంది. 17 ఎంపీ సీట్ల కోసానికి 51 మందికి 3 పార్టీలు టికెట్లు ఇస్తే అందులో మేడాలే ఈ 6 మాత్రమే. అంటే 100కి 12 మంది. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకొస్తే 100కి 33 టికెట్లు మాకే రావాలి. అయితే పార్టీలతోటి సంబంధం లేకుండా సొంతంగా నామినేషన్ వేసినోళ్ళు ఇంకా కొందరు ఉన్నారు. గమ్మతేందంటే తెలంగాణ వచ్చినాక ఈ 10 ఏళ్లల్లా పార్లమెంట్ల పాదం మోపింది ఇద్దరు. 2014లో కల్వకుంట్ల కవితక్క, 2019లో మాలోతు కవితక్క. ఇద్దరు సుతా కారు మీదే పార్లమెంట్ కు పోయినరు. అయితే ఓట్ల లెక్కెమ్మడి చూస్తే మాత్రం ఆడోళ్ళు మొగోళ్ళు సమానం ఉన్నారు తెలంగాణలా. కానీ టికెట్లు ఇచ్చే కాడేమో నెరి అధ్వానం ఉన్నదబ్బా. మా కులపోల ఓట్లు మాకే, మా బలగం ఓట్లు మాకే అన్నట్టు మా ఆడోళ్ళ ఓట్లు మా మేడాలకే అంటే మీ సార్ల పరిస్థితి ఏమైతుందో చూసుకోర్రి. మళ్ళా ఈ తాపకు 6 ఎందరికి ఎంపీ మేడం అని పిలిపించుకునే భాగ్యం వస్తుందో చూడాలే.